వెల్కమ్ బ్యాక్ టు సీకే అండ్ ఫుడీ. సో బ్యాక్ సైడ్ చూసారు కదా వ్యూ ఎట్లుందో. ఇది మా చింతకాని మండలం చెరువు ఇది. సో ఈ చెరువులో ఫిష్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ కిందికి వెళ్ళిపోయి ఆ ఫిష్ కూడా కిందికి వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఆ ఫిష్ని క్యాచ్ చేసి కుక్ చేసుకొని తిందాం. సో వ్యూ బాగుంటుంది చూడండి. ఫిష్ అంటే పెద్ద పెద్దవి కాదు, ఒక మీడియం సైజ్ ఫిష్. సో లెట్స్ క్యాచ్ ఏ ఫిష్ అండ్ విల్ కుక్. ఓకే, చూసారు కదా ఆ వాటర్ పైనుంచి వస్తాయి. పైనుంచి వచ్చిన వాటర్ ఇట్లా కిందికి వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ వాటర్లో ఫిష్ ఉంటాయన్నమాట. ఇక్కడంటే ఇక్కడ కాదు, ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి మనం. ఓకే, సో చూసారుగా వాటర్ ఎట్లా వెళ్తున్నాయో. ఇది కనిపించింది కదా, ఈ కనిపించిన ఏరియా వచ్చేసి ఫిష్ బైట్ కోసం ఫైండ్ చేయాల్సిన ఏరియా ఇది. ఫిష్ బైట్ ఇట్లా మనం తోవితే ఫిష్ బైట్ కనిపిస్తాయి, ఆ వానపాములు వస్తాయి. ఆ వానపాముతో మనం క్యాచ్ చేస్తాం. ఇప్పుడు సో చూసారు కదా, ఇదే వానపాములు ఫిష్ బైట్కి యూజ్ చేసేది. దీంతో మనకి దొరికాయి అనమాట. సో ఇవే వానపాములు, ఇదే ఫిష్ బైట్కి యూజ్ చేస్తాం. సో ఓకే, మనకు కొన్ని దొరికాయి. సో దీంతో వెళ్ళి మనం ఫిష్ క్యాచ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇదే అనమాట మనం ఫిషింగ్ ప్లేస్, ఫిషింగ్ సైట్ అనమాట. సో కొంచెం లోపలికి వెళ్ళాలి, కొంచెం చెట్లు అవి ఉంటాయి. సో క్లీన్ చేసుకుని అక్కడికి వెళ్దాం. సో దానికంటే ముందు మనం ఏమేమి ఉన్నాయో ఎక్విప్మెంట్స్ చూద్దాం. సో ఫిష్ బైట్ రెడీ. ఇది ఫిషింగ్ రాడ్. ఇది నేను ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నా ఫిషింగ్ రాడ్. సో అరౌండ్ నాకు 1600 ఏమో పడ్డది, రీలు అన్నీ కలుపుకొని. సో ఫిషింగ్ రాడ్ అనమాట. సో దీన్ని మనం ఇట్లా సెట్ చేయాలి. ఇది నట్ సిస్టమ్ అనమాట, అంతే. సో 9 ఫీట్ రాడ్ ఇది. సో చూసారుగా 9 ఫీట్ రాడ్. సో అంటే 25 కేజెస్ వరకు లిఫ్ట్ చేయొచ్చు. సో కానీ మన దగ్గర అంత పెద్ద ఫిష్లు ఉండవు ఇక్కడ నీళ్ళల్లో. సో మనకేం దొరికితే చూద్దాం. సో దాంతోపాటు ఇప్పుడు మన ఫిషింగ్ హుక్స్. సో ఎట్ ఏ టైం 2 ఫిష్ని క్యాచ్ చేయొచ్చు అనమాట. 2 హుక్స్ పెట్టాను, చూసుకోండి ఇది. సో దీనికి ఇదిగో ఇది ఫ్లోట్. ఈ ఫ్లోట్ చేంజ్ చేయాలి ఇప్పుడు మనం. ఫిషింగ్ హుక్కి ఇట్లా తీసుకొని ఒక వానపాము ఇట్లా తీసుకొని దీనికి ఇట్లా కట్ చేసేయండి. సో చూసారుగా ఫిష్ బైట్స్ ఆర్ రెడీ. సో చూసారుగా ఇదే ఫిషింగ్ ప్లేస్. కొంచెం ఆకులు చెట్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఫిష్లు ఎక్కువనే ఉంటాయి ఇక్కడ కూడా. కొంచెం క్లీన్ చేసుకుందాం ఇవన్నీ. ఇగో మనకి ఫస్ట్ ఫిష్ పడ్డది. నేను వీడియోలో కవర్ చేయలేకపోయా, సారీ. చూడండి, పెద్ద ఫిష్, కొంచెం మంచి సైజు ఫిష్, బాగుంది. వీడియోలో కవర్ చేయలేకపోయా. సో చూసారుగా ఇవన్నీ ముళ్ళులు ఉంటాయి ఇవి. సో ఎట్లా పట్టుకోవాలంటే దీని తలపై నుంచి ఇట్లా పట్టుకోవాలి ఫిష్ని. అట్లా 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 అంటది, మనకు కుచ్చుకుంటాయి అనమాట. సో 1-2 సార్లు జాగ్రత్తగా. చూసారుగా నేను పట్టుకున్నా. ఈసారైనా మీకు వీడియోలో కవర్ చేసేటట్టు చూస్తా దాన్ని. ఇంకో ఫిష్ పడ్డది, మంచి సైజ్ ఫిష్, సూపర్ కదా. ఐ థింక్ ఇది వీడియో కవర్ అయింది అనుకుంటా. ఇది కూడా చూడండి, కానీ ఎడ్జ్లో పడ్డది, జస్ట్ మిస్ అయిపోయేదే. కానీ ఓకే, మనకు దొరికింది. ఆ వీకెండ్లో ఇట్లా ఫిష్ పట్టుకుంటూ నన్ను అక్కడే కుక్ చేసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి వీకెండ్లో ప్రజలంతా మర్చిపోయి. సో ఇవి మనకి పడ్డ ఫిష్. సో చూసారుగా 1 2 3 4 5. నేను చిన్నది ఒకటి, ఇది ఒకటి. ఇప్పుడు మనకి క్లీన్. సో వ్యూ చూసారు ఎట్లుందో. సో ఇప్పుడు మనం ఈ ఫిష్ క్లీన్ చేద్దాం ఇక్కడ. సో ఇదే ప్లేస్లో మనం క్లీన్ చేసుకొని మనం కుకింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. సో క్లీనింగ్ కావాల్సిన నైఫ్ తెచ్చుకున్నా, చూడండి ఇప్పుడు ఎట్లా క్లీన్ చేస్తాను.
సో క్లీనింగ్ వచ్చేసి ఫస్ట్ ఇట్లా ఇవి తీసేయాలి, ఈ పైన ఉన్న స్కిన్ ఇట్లా తీసేసి తర్వాత వీటిని ఇట్లా నరుక్కోవాలి. అక్కడే వండుదాం అనుకున్నా కానీ వెదర్ సరిగ్గా బాగాలేదు, వర్షం వచ్చేటట్టుంది, అందుకే ఇంటికి వచ్చా. ఇంకా అక్కడైతే సూపర్ ఉండేది క్లైమేట్.